ఎవ్రీవన్, దిస్ ఇస్ నీలవతి. మనం ఆక్టెట్ రూల్లో థర్డ్ పార్ట్ చెప్పుకుందాం అనమాట. అయితే దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇప్పుడు మనకి ఇందులో సెకండ్ రూల్ చూసుకున్నాం కదా, అదే ఇన్కంప్లీట్ ఆక్టెట్స్ అని చెప్పేసి ఎక్సెప్షన్లో. అయితే బెరీలియం తీసుకుందాం అనమాట. దీని యొక్క అటామిక్ నెంబర్ 4, 1s2 2s2గా ఎగ్జిట్ అవుతుంది. కానీ ఇది నియరెస్ట్ నోబుల్ గ్యాస్ అంటే హీలియం యొక్క కాన్ఫిగరేషన్ని పొందడానికి 2 ఎలక్ట్రాన్స్ని లూజ్ అయ్యి 1s2గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అందువల్ల ఇది హీలియం యొక్క నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తీసుకొని స్టేబుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నైట్రోజన్ దగ్గరికి వద్దాం. నైట్రోజన్ అవుటర్ మోస్ట్ అంటే 7, మొత్తం దాని అటామిక్ నెంబర్ 7. ఇది 1s2 2s2 2p3గా ఉంటుంది అనమాట. ఇది ఆఫ్ ఫిల్డ్, కానీ ఇది 3 హైడ్రోజన్ ఆటమ్స్తో కోవలెంట్ బాండ్ ఫామ్ చేసి NH3గా ఫామ్ అయ్యి అవుటర్ మోస్ట్ సెల్లోని 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఆఫ్ ఫిల్డ్ అనేది లెస్ స్టేబుల్ దెన్ ద కంప్లీట్లీ ఫిల్డ్ అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్రోమియం తీసుకుందాం. క్రోమియం వచ్చేసరికి 24 దాని యొక్క అటామిక్ నెంబర్. ఇది అనేది +1 నుంచి +6 వరకు దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. అయితే దీని యొక్క ఆర్గాన్ 4s2 3d4 కాన్ఫిగరేషన్. అయితే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో ఆర్గాన్ 4s1 3d5గా ఎగ్జిబిట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆఫ్ ఫిల్డ్ అనేది స్టేబుల్ కాబట్టి.